మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీకు అందరికీ పేరు పేరున వందనాలను. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు. సామెతలు 27వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుకుందాం. నీ పశువుల స్థితి జాగ్రత్తగా తెలుసుకొనుము, నీ మందల యందు మనస్సు ఉంచుము. ధనము శాశ్వతము కాదు, కిరీటము తరతరములు ఉండునా. అందరూ పలకండి. నీ పశువుల స్థితి జాగ్రత్తగా తెలుసుకొనుము, నీ మందల యందు మనస్సు ఉంచుము. ధనము శాశ్వతము కాదు, కిరీటము తరతరములు ఉండునా. బాబు, ఈ రోజున కొన్ని ప్రాముఖ్యమైన సంగతులను వినబోతున్నాము. జాగ్రత్తగా చూసుకోవలసినవి, కాపాడుకోవలసినవి, తెలుసుకొనవలసినవి ఈరోజు మనం విందాం. నీ పశువుల స్థితి జాగ్రత్తగా తెలుసుకొనుము, నీ మందల యందు మనస్సు ఉంచుము. అలాగే సామెతలు 12వ అధ్యాయము 10వ వచనంలో నీతిమంతుడు తన పశువుల ప్రాణమును దయతో చూచును, భక్తిహీనుడు అలా చూడలేడు. పశువులను కూడా నీతిమంతుడు దయ చూపిస్తాడు. అందరూ పలకండి. నీతిమంతుడు తన పశువుల ప్రాణమును దయతో చూచును. ముందు చదువుకున్న ఈ వాక్య భాగంలో నీ పశువుల స్థితిని జాగ్రత్తగా తెలుసుకునుము, నీ మందల యందు మనస్సు ఉంచుము అని చెప్పాడు. ఇక్కడ నీతిమంతుడు అనగా మంచివాడు తన పశువులను దయతో చూస్తాడు. మంచి మనసి తన పశువుల విషయమై శ్రద్ధ తీసుకుంటాడు. కానీ దుర్మార్గులు దయగా ఉండలేరు. మనుషుల మీదనే కాదు, పశువులను కూడా మంచివాడు నీతిమంతుడు దయగా చూస్తాడు. యేసు ప్రభు ప్రాణమున్న ప్రతి జీవులను, వారు మనుషులైనా, అవి చెట్లైనా, పశువులైనా, ఆయన వాటి మీద తన దయ కనుపరుస్తాడు. 36వ కీర్తన 6వ వచనాన్ని చూడండి. నీ నీతి దేవుని పర్వతములతో సమానము, నీ న్యాయ విధులు మహా అగాధములు. యెహోవా నరులను జంతువులను రక్షించువాడవు నీవే. జీవుల పోసెకుడా, సర్వ సృష్టికి ఆధారుడా, సకల జీవుల పోసెకుడా, సర్వ సృష్టి ఆధారుడా.
సర్వ సృష్టికి ఆధారుడా, సకల లోక నిర్మాణికుడా, సతతము నిన్నే స్తుతించెదా. నరులు, జంతువులు, వృక్షాలు. నేను ఇంకొక అడుగు ముందుకేస్తాను. అది వస్తువైన నరులు, జంతువులు, వృక్షాలు, అలాగే వస్తువులు. ప్రాణము ఉన్న జీవులే కాదు, సమస్త జీవరాశులే కాకుండా వస్తువును కూడా ఆ కుర్చీ ఉందండి, ఆ కుర్చీ ఉంది కదా, మన ఇంటిలో కానీ మన సరిహద్దుల్లో ఉన్న ఆ వస్తువులను, కుర్చీ కావచ్చు, మరి ఏదైనా కావచ్చు, దాన్ని కూడా మనం ఎలా చూడాలేమో, ఎలా చూడాలి? కఠినంగా చూడాలనా? దాన్ని కూడా మనం దయగా చూడాలి. నా చేతికి ఒక ఏదైనా పాడైపోయిన వస్తువు ఇవ్వండి, నేను దాన్ని పారేయను, కానీ దానికి ఏదో ఒక రకంగా ప్యాచింగ్ చేసి దాన్ని వాడుకుంటాను. అది కనీసం ఆ వస్తువు కానీ లే, అది కుర్చీ కానీ, అది టేబుల్ కానీ, దాన్ని చూసినప్పుడు నా కళ్ళు ఎట్లాంటివంటే, దీన్ని ఎలా బాగు చేయాలని కళ్ళు నాకు దేవుడు ఇచ్చాడు. పాడైపోయింది, చెడిపోయింది, పనికిరానిది, పారేసింది, ఎవరికి కొరగానిది దేవుడి దగ్గరికి వస్తే, దేవుని ఆత్మ కలిగిన వారి దగ్గరికి వస్తే దాన్ని అద్భుతముగా మార్చి పారేస్తారు, చక్కగా ఉపయోగిస్తారు దాన్ని. ఈరోజు మనం అదే ఈ ఆరాధన సందేశంలో నరులకి, జంతువులకి రక్షణ కలిగించేది ఆయనే. నరులకు రక్షణ అంటే ఆ మాటలో వేరే అర్థం ఉంది, జంతువులకి రక్షణ అంటే ఆ మాటలో వేరుంది. ఎందుకంటే నరులకి ఆత్మ ఉంది, జంతువులకి ఆత్మ లేదు కనుక రక్షణ అనే పదం అక్కడ వేరు, జంతువుల విషయంలో అక్కడ వేరు. చాలామంది వారి పొలంలో ఏదైనా ఒక పశువు, బర్రె కానీ, ఆవు కానీ, ఏదైనా గొర్రె కానీ, మేక కానీ, ఏమైనా పంటను నాశనం చేస్తే కనికరం లేకుండా, దయ లేకుండా ఆ బర్రె, ఆ ఆవు, ఆ పశువు యొక్క, ఆ మేక, ఆ గొర్రెలను కనికరం లేకుండా నడుములు ఇరగొడతారు. పంట పాడు చేసిందనే ఆ కక్షతో, ఆ పగతో చూడండి, దానికి కూడా ప్రాణం ఉంది, అది కూడా బాధ కలుగుతుంది. ఓమా ఇట్లా చూడండి తల్లులారా, ఏం చెప్తున్నాను నేను? హల్లెలూయా. तारो दयाती, तारो कृपाती, मन्ना तो संजय वालो. तारो दयाती, तारो कृपाती, मन्ना तो संजय वालो. सासी का
జంతువులు, పశువులు, సకల ప్రాణులు, అలాగే వస్తువులు దేన్ని కూడా ఎలా అంటే అలా వాడకూడదు. జాగ్రత్తగా మనం ఏదైనా ఒక గ్లాసు సామాను కొనినప్పుడు, ఒక ఎల్సిడి కానీ, ఒక కంప్యూటర్ కానీ, ల్యాప్టాప్ కానీ కొనినప్పుడు హ్యాండిల్ విత్ కేర్ అని ఉంటుంది దాని మీద. అంటే జాగ్రత్తగా తీసుకొని వెళ్ళండి. హ్యాండిల్ విత్ కేర్. అద్దం, గాజు పరికరం జాగ్రత్తగా మనం తీసుకొని రాకపోతే, వాడకపోతే నేలపాలైపోతుంది. మానవుని జీవితం కూడా హ్యాండిల్ విత్ కేర్. అది కూడా తర్వాత వింటాము. ప్రాముఖ్యంగా వారి పొలాన్ని, వారి పంటను నష్టపరిచాయనే ఒక దుర్మార్గమైన పాషాణమైన హృదయంతో దాన్ని నడుములు రకరకాలుగా హాని చేస్తారు దానికి. కానీ యేసుక్రీస్తు రక్తములో కడగబడి దేవుని నీతిని పొందుకునిన వారు ఎవరైనా వారు దయ కలిగి జీవిస్తారు. నీతిమంతుడు తన కాదు పశువుల ప్రాణమును దయగా చూస్తాడు. ఉదాహరణకి మీ ఇంట్లో వాకిలి సరిగా లేనందువలన, పిల్లలు సరిగా వేయనందువలన దొంగ కుక్క దూరి మీ మటన్ అంతా చంద్రవందర చేసిపోయి ఉంటుంది. ఇంకా దానికోసం కనిపెట్టుకొని ఉంటారు. జాగ్రత్తగా వాకిలి వేయకపోవటం వలన ఆ దొంగ కుక్క దూరి మటన్ కుండంతా ఫుల్లుగా బుద్ధి పుట్టినట్టు తిని ఒంటరి మంద చల్లిపోయింది. ఇక ఆ మనిషి ఎలా ఉంటాడు? ఎలా ఉండాలి? కానీ యేసు రక్తము అనే పరిశుద్ధమైన ఆ రక్తము ఏ హృదయాన్ని ప్రోక్షించిందో, ఆ రక్తము ఎవరిలో ప్రవహిస్తుందో ఆ మనిషి ఏమనుకుంటాడంటే, చూసి నాకు ప్రాప్తం లేదు అనుకోడు. సరే, అది కూడా పండగ చేసుకున్నది. పైగా మేము వాకిలి సరిగా వేయకపోవటం అది మా తప్పే. ఒకసారి నేను చికెన్ పకోడా తీసుకొని ఆ బ్యాగులో పెట్టి, బండి బ్యాగులో నా కొద్ది నేను సరుకులు తీసుకుంటుంటే కుక్క వాసన బట్టి దాని పని అది చేసుకొని వెళ్ళిపోయింది. నేను ఇంటికి పోయి చికెన్ పకోడా తెచ్చాను, బ్యాగులో సేవ్ పెడితే ఎక్కడుంది, కవర్ లేదు. చూస్తే ఆ కొన్ని ముక్కలు దాంట్లో కింద పడ్డాయి. కుక్క గుంజుకొని పోయింది. చూడండి, దాన్ని కనిపెట్టుకుని, అదే పనిగా కనిపెట్టుకుని దాన్ని మాకు హాని చేస్తావా అనేసి ఆ కుక్కలు కొంతమంది కాళ్ళు విరగొట్టే వాళ్ళు ఉన్నారు. ఎవరు ఫోన్ వచ్చేది? ప్రియమైన సహోదరులారా,
దానికి ప్రాణం ఉంది, అది కూడా బాధపడుతుంది. మళ్ళీ అట్లాంటి ఎన్నో కొనుక్కోవచ్చు. కానీ నీతిమంతుడు తనకు నష్టము కలిగించిన జంతువులు కానీ, పశువులు కానీ, రకరకాల జీవులు ఆ విషయంలో కూడా వాటి మీద తను కక్ష తీర్చుకోడు. ఉదాహరణకి ఎవరైనా ఒక బండి తెచ్చుకుంటారు, ఏదైనా కావచ్చు, కారు కానీ, బండి, బైకు కానీ, సైకిలే అనుకోండి. సైకిల్ తొక్కడంలో, బండి తోలడంలో యాక్సిడెంట్ అయ్యి కాలు ఫ్రాక్చర్ అవుతుంది. బండి బాగలేదా, లేకపోతే మన ఆలోచన బాగలేదా? ఎవరిది తప్పు? బండి అచ్చి రాలేదా, మన ఆలోచన సరిలేదా? అదేం చేస్తుందండి? ఆ బండి ఏం చేస్తుంది, ఆ కారు ఏం చేస్తుంది, ఆ స్కూటర్ ఏం చేస్తుంది? అదేమన్నా ఫుల్గా నీ బుద్ధి పుట్టినట్టు తిప్పి 70-80 పోయి కొట్రా అంటదా? అదేమన్నా ఆ గోడనో ఆ షెట్టునో కొట్టు అంటదా? అరే ఇది నాకు వచ్చి రాలేదు ఈ బండి, మారాల్సింది హృదయములో దేవుని నీతి కలిగిన వారు ఎవరైనా ఎటువంటి వాటినైనా, వారు మనుషులే కావచ్చు, జంతువులే కావచ్చు, గొర్రె మేక మందలే కావచ్చు, లేదు ఒక నిర్మాణమే కావచ్చు, ఒక బిల్డింగే కావచ్చు, దేన్నైనా ఉపయోగపడేట్లు చేస్తారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. 15 ఏళ్ల కిందట ఇది ఎలా ఉన్నది, ఇప్పుడు ఎలా ఉంది? పాడైపోయినట్లు ఉన్నదే. ఇల్లు కట్టువారు తృణీకరించిన రాయి తలకు మూలరాయి అయింది. మన చేతికి, మన దరిదాపులకి, మన సరిహద్దులకి వచ్చిన ఏదైనా, అది వస్తువే కావచ్చు, ప్రాణమే కావచ్చు, పశువే కావచ్చు, మరి ఏదైనా కావచ్చు, పూర్తిగా దాని స్థితిగతులు మారిపోవాలి. టోటల్లీ చేంజ్డ్, గ్రేట్ చేంజ్. యేసుక్రీస్తు ఎవరిలో నిండుగా నివసిస్తాడో వారి జీవితం గొప్ప మార్పు నా జీవితంలో యేసు నాలో వచ్చినందునా. యేసు ప్రభు దేన్ని కూడా త్రోసివేయడు. ఆయన దేన్ని కూడా త్రోసివేయడు. పచ్చి దవడ ఎముకని అభిషేకముతో ఉన్న సాంసన్ దారి పక్కల ఉండటం దాన్ని కనుగొని, గాడిద పచ్చి దవడ ఎముక అక్కడ చూసి దాన్ని చేత పట్టుకున్నాడు, తన కుడి చేత పట్టుకున్నాడు దాన్ని. అది ఎవరికీ విలువలేనిది, పనికిరానిది. దాని యజమాని దానికి రోగం వచ్చే చచ్చిపోతే అది దాన్ని చర్మాన్ని, దాని మాంసాన్ని, గద్దలు అవన్నీ తిన్నాయి. కానీ ఆ దవడ ఎముక ఒకటి అక్కడ నిలబడింది, అక్కడ పక్కన ఉంది. కుక్కలన్నీ దాన్ని నాకి ఇది ఎందుకు పనికొస్తుందని, ఇంకా ఎందుకు పనికిరాకపోతే వదిలిపెట్టిపోయినాయి. దాని మీద ఒక మాంసపు కండ కూడా లేదు. అప్పుడు ఆ దారిలో అభిషేకంతో ఉన్న శాంసన్ వెళ్తున్నాడు.
ఎదురుగా శత్రువులు వేల మంది తన మీదికి రావటం చూశాడు. అటు ఇటు చూశాడు. దారి ప్రక్కలో తనకు అందుబాటులో గాడిద పచ్చి దవడ ఎముక దొరికింది. దాన్ని కుడి చేత పట్టుకున్నాడు, తీసుకున్నాడు. దానితోనే వేల మంది శత్రువుల్ని సంహరించాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున అభిషిక్తుడైన క్రీస్తు తన రాజ్యము నిర్మాణానికి ఎవరు నాకు అందుబాటులో ఉన్నారని, శత్రు సంహారానికి, పాతాళ బలమును అణిచివేయడానికి తనకు అందుబాటులో ఉన్న వారిని ఆయన వెతుకులాడుతూ ఉన్నాడు. మనం యేసు ప్రభువుకి ఎప్పుడు అందుబాటులో ఉండాలి. మనం బిజీగా ఉండకూడదు. నేను బిజీ ప్రభు అంటే సరేనైనా అని ఆయన వేరే వాళ్ళని ఎదుగుతాడు. మనం ఈ సమయం ఆ సమయం అనక, ఈ రోజు ఆ రోజు అనక, ఎప్పుడైనా మనం ఆయనకు అందుబాటులో ఉండాలి. శత్రువులు వచ్చారు ఎదురుగా, సంసోను వచ్చాడు అక్కడికి. దారి పక్కలో తనకేమైతే అందుబాటులో ఉంది అని చూశాడు. దారి ప్రక్కలోనే పచ్చి దవడ ఎముక, గాడిద పచ్చి దవడ ఎముక ఉంది అక్కడ. దాన్ని తీసుకున్నాడు. అందుబాటులో అది ఉంది కాబట్టి దాన్ని తీసుకున్నాడు. దాంతోనే శత్రువులను సంహరించాడు. ప్రభు కావాల్సింది అందుబాటులో ఉన్న విధేయత కలిగిన వారు కావాలి. మన టాలెంట్ ఉందా, మనం చదువుకున్న వారిమా, మోటి వారిమా, మనకు బలగముందా, పేరుందా, అవన్నీ ఆయనకు అనవసరం. ఆయనకు మనం అందుబాటులో మనం ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. శత్రు సంహారానికి, సాతాను యొక్క రాజ్యాన్ని ధ్వంసం చేయడానికి ఆయన వెతుకుతున్నాడు. తగిన వారెవరు, నాకు ఎవరైనా అందుబాటులో ఉన్నారా అని చూస్తున్నాడు. ఇదిగో ప్రభా, నేనున్నాను, నేను నీకు ఎప్పుడు అందుబాటులో ఉంటానయ్యా అని మనము ఆయనకి ఎప్పుడు అందుబాటులో ఉండాలి. ఏ సమయమైనా ఆయనకు మనం అందుబాటులో ఉండాలి. ప్రియమైన సహోదరులారా, ఆ పచ్చి దవడ ఎముకను కూడా దేవుడు వాడుకున్నాడు. మనం ఎప్పుడు పాట పాడుతుంటాం, నేను కూడా ఉన్నానయ్యా, నన్ను వాడుకో యేసయ్యా. నేను ఏ రోజున ప్రభువును ఏది అడిగింది లేదు, ఒక్కటి అడిగాను. నా దగ్గరికి వచ్చినప్పుడు, ప్రభువా నన్ను ఎప్పుడు వాడుకుంటావు అని అడిగాను. నన్ను ఎప్పుడు వాడుకుంటావయ్యా అని అడిగాను. ఘనతలొద్దు, మెప్పులొద్దు, ధనము నాకు వద్దే వద్దు. ఘనతలొద్దు, మెప్పులొద్దు,
పనికి రాని వారు లేరండి. ప్రతి ఒక్కరూ వారు ఏ వాటి వారైనా, ఎటువంటి వారైనా దేవునికి పనికి వస్తారు. మనం ఆయనకి అందుబాటులో ఉండాలి. అందుబాటులో ఉండాలి. ఎవరు అందుబాటులో ఉంటే వారిని ఆయన ఉపయోగిస్తాడు. వారి ద్వారా తన రాజ్యాన్ని నిర్మిస్తాడు. ఆకాశము నుండి దేవుడు నన్ను ఎవరైనా వెతుకుతున్నారేమో, నా కోసం ఎవరైనా ఆలోచన చేస్తున్నారేమో, నా రాజ్యము కోసం ఎవరైనా తపన చెందుతున్నారేమోనని ఆకాశం నుండి దేవుడు నరులను పరిశీలించుచున్నాడు. దేవుని వెతుకువారు కలరేమో అని ఆయన చూస్తే ఆయనకు చాలా తక్కువ కనబడ్డారు. ప్రియమైన సహోదరులారా, దేవుడు ఎలా ఉంటాడో మనము అలాగే ఉండాలి. ఆయన నరులను, జంతువులను రక్షించేవాడై ఉన్నాడు. అలాగే మనము కూడా మనుషులనే కాదు, జంతువులను, పశువులను, మందలను, అలాగే వస్తువును కూడా ప్రేమించాలి. సెల్ ఫోన్ ఎలాగంటే అలా వాడకూడదు, లేకపోతే ఇది మన మాట వినదు. సెల్ ఫోన్ని జాగ్రత్తగా వాడుకోకపోతే మనకు అవసరమైనప్పుడు ఇది మనకు అందుబాటులో ఉండదు. బండి, వాహనం ఉంది కదా, మోటార్ బండి, బైక్ ఉంది కదా, దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. దాన్ని నీడలో పెట్టుకోవాలి, ఎండలో పెట్టకూడదు. వానకు చలికి తడవనివ్వకూడదు. దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. లేకపోతే ఇంజన్ ఫెయిల్ అయిపోతుంది, దాని రూపమే మారిపోతుంది. వాడి కోపం వచ్చినప్పుడు ఒక కుర్చీర కొట్టాడు, ఒక కాలిర కొట్టాడు. దాన్ని పైన పెట్టాం, మిద్దె మీద పెట్టాం. దాని ఆకారం ఏమైందంటే రాను రాను దాని ఆకారమే మారిపోయింది, దాని కలరే మారిపోయింది, దాని స్వరూపమే మారిపోయింది. కొద్ది కాలానికి ఎవరైనా దాని మీద కూర్చుంటే అది కూలిపోతుందేమో, పొట్టు లేచి వస్తుంది. ఎండకు ఎండి, వానకు తడిసి, చలికి ఆ మంచంతా కురిసి అది పనికి రాకుండా పోతుంది. బండి కూడా, వస్తువు కూడా, ఏదైనా వాహనమైనా కూడా అంతే. దానికి ప్రాణం లేదు. ఏమి రానైనా అర్జెంటుగా బుర్రుమని సత్రం పోతావు, గుడ్లు తెచ్చుకుంటావు, ఆమ్లెట్ వేసుకుంటావు. అదే నేనే లేకపోతే నీకు ఆటో ఎప్పుడు వస్తుంది? గంట సేపు కాసుకొని ఉండాలి రోడ్లో అని. అదే మనల్ని అంటదా? నన్ను బాగా చూసుకోవాలి. మనమే దాన్ని చూసుకోవాలి. మనం కాకపోతే ఇంకెవరు చూసుకుంటారండి? చూడండి, ఒక ఆయన ఎవరైనా కానీ తెచ్చుకున్న బండిని జాగ్రత్తగా కాపాడుకుంటున్నాడంటే చేసుకున్న భార్యను కానీ భర్తను కానీ బాగా చూసుకుంటాడు. మీరు గమనించినారా? మీ ఇంట్లో ఉండే వాహనాన్ని ఎవరైతే బాగా చూసుకుంటుంటారో వాళ్ళ భార్యను, వాళ్ళ భర్తను కూడా వాళ్ళు బాగా చూసుకుంటారు. కొంతమంది స్త్రీలు స్కూటీ తెచ్చుకుంటారు. స్కూటీ కనుక ఆమె బాగా కాపాడుకుంటుందంటే తన భర్తను కానీ, పిల్లలను కానీ, కుటుంబాన్ని కానీ ఆమె జాగ్రత్తగా చూసుకుంటుంది. ప్రాణము లేని ఆ వస్తువులాగా ఉన్న స్కూటీని అంత జాగ్రత్తగా ఆమె కాపాడుకుంటుందంటే కుటుంబాన్ని ఆమె పాడు చేసుకుంటుందా? చేసుకోదు. చూడండి, వస్తువులు కూడా మనం దాన్ని వాడే కొద్దీ, జాగ్రత్తగా చూసుకునే కొలది అవి మన దగ్గర వాటి కూడా ప్రశాంతంగా ఉంటాయి.
బా దేవుడి దయ వలన ఈ మనిషి చేతిలోకి నేను వచ్చాను, దేవానికి స్తోత్రం అంటవయ్యి. పశువులు మొరపెడుతున్నాయంట. బైబిల్లో ఉందమ్మా ఈ మాట. పశువులు మొరపెట్టుచున్నవి అంటే పశువులు కూడా దేవునికి మొరపెడతాయి, స్తుతులు చెల్లిస్తాయి. మేఘాలు కమ్ముకొని వర్షము వాసన వస్తుందంటే దూడలు ఏం చేస్తాయి మా కుప్పి గంతులు వేస్తాయి, గంతులు వేసుకుంటూ పోతాయి. అంటే ఏమని అర్థం? యేసయ్యా స్తోత్రం 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 హల్లెలూయా. మేఘాలు కమ్ముకొని వర్షముతో నింపబడినప్పుడు ప్రకృతి పచ్చగా మారిపోతుందని, మాకు కూడా ఆహారం దొరుకుతుందని అవి గంతులేస్తాయి. ప్రియమైన సహోదరులారా, అది ప్రాణం ఉన్నా ప్రాణం లేకపోయినా దానిని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. యేసు ప్రభు 5 రొట్టెలను 2 చేపలని 20,000 మందికి విరిచి కడుపు నిండా వారికి భోజనం పెట్టాడు. మిగిలిన వాటిని పారేయండి అన్నాడా? పారేయండి అన్నాడా? ఏమన్నాడు మా? జాగ్రత్తగా గంపలకు ఎత్తండి. పాడేమన్నాడా? ఫుల్లుగా తిన్నకాడికి కనీసం ఆహారాన్ని కూడా పారేయకూడదు. ఏదో ఒక రకంగా అది ఉపయోగపడాలి. కొంతమంది రాత్రి మిగిలిన అన్నాన్ని ఉదయం టమోటా బాతో ఏదో సంథింగ్ చేస్తారు, చిత్రాన్నము. ఈ విధంగా జ్ఞానముగా దేవుని ఆత్మ ప్రభావం చేత మిగిలిపోయిన వాటిని జ్ఞానముగా మనం ఉపయోగించాలి. దేన్ని పారేయకూడదు. అభిషేకం, దేవుని చేత అభిషేకం పొందిన వారు ఎవరైనా అన్ని విషయంలో వివేచన కలిగి ఉంటారు. ఆమేన్. ఒక్క విషయం కాదు, అన్ని విషయాలలో తనకు ఎదురైన ప్రతి సంగతిలో కూడా చాలా వివేచన కలిగి ఉంటారు. వారు దేవుని వలె వారు అక్కడ మసులుకుంటారు. మీరు వాక్యం తెలిసిన వారైతే ఒక సందేహం రావచ్చు. ఏంటంటే, యేసు ప్రభు అంజూరపు చెట్టును నువ్వు పాడైపోదువుగాక అని శపించాడు. ఆయన వృక్షాలను మరి ప్రత్యేకంగా ఆ చెట్టుని ఆయన శపించాడు. దేనికి అంటే, సాధు సుందర్ సింగ్ అనే దైవజనుడు ప్రార్థనలో కనిపెట్టి చాలా గంటలు అలా కనిపెట్టి ఉన్నప్పుడు ఆత్మలో పరవశం ఉంది. తన ఆత్మ పరలోకానికి వెళ్ళిపోయింది. అక్కడ ప్రభుతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈయనకు ఆ సందేహాన్ని అడిగాడు. అక్కడ ప్రభువా, అంజూరపు చెట్టును మీరు శపించారు, దాన్ని నేను ఎలా అర్థం చేసుకోవాలి అని అడిగాడంట. ప్రభు చెప్పాడంట, అది ఈ సీజన్ ఆ సీజన్ అనకుండా ఫలించాలి, నన్ను విశ్వసించిన వారు అనే ఉద్దేశంతో మనకు ఒక సందేశాన్ని చెప్పడానికి ఆ చెట్టును ప్రభు నువ్వు వేర్లతో కూడా బడుదువుగాక అని చెప్పాడు. అంటే
మనుషుల కోసం దేవుడు దేన్నైనా ఆయన ఉపయోగిస్తాడు. పాత నిబంధనలో ఆ ప్రజల పాపాల కోసం గొర్రెపిల్లను, పొట్టేలుని, మేకలను వధించేవారు. అంటే మనకు రక్షణ కలగడానికి, దేవుడు మనం అంగీకరించడానికి ఆ జంతువుల రక్తాన్ని అంగీకరించేవాడు. అంటే ఆ మేక, ఆ గొర్రె మన యొక్క దోషాన్ని, అపరాధాన్ని మోసుకొని అది వెళ్తుంది. అయితే లోక పాపమును మోసిన దేవ గొర్రెపిల్లగా ప్రభువే ఈ లోకానికి వచ్చాడు. ఇంకా మరలా ఏ బలులు లేకుండా శాశ్వతమైన, శ్రేష్టమైన, నిత్యము నిలిచే ఒకే ఒక బలిని దేవుడు తానే కుమారుడిగా వచ్చి దేవ గొర్రెపిల్లగా ఆయన బలి అయినాడు. అంటే మనుషుల కోసం, మానవులకి రక్షణ కోసం, మన క్షేమం కోసము దేవుడు దేన్నైనా కూడా ఉపయోగిస్తాడు. మనం ఎంత కృతజ్ఞతగా ఉండాలో చూడండి, ఎంత కృతజ్ఞతగా ఉండాలో. యెషయా గ్రంథంలో దేవునికి మనం ఇష్టముగా జీవిస్తే వారి కోసం మనుషులు కూడా వారి ప్రాణాలను ఒడ్డుతారని ఆయన చెప్పాడు. 43వ అధ్యాయం 4వ వచనంలో, నీవు నా దృష్టికి ప్రియుడవైనందున గనుడవైతివి, నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక నీకు ప్రతిగా మనుషులను అప్పగించుచున్నాను, నీ ప్రాణమునకు ప్రతిగా జనములను అప్పగించుచున్నాను. చూడండి, దేవునికి మనము ఇష్టముగా ఉంటే దేవునికి ఇష్టలుగా ఉన్నవారు గనులైతారు. ఆయన వారిని ప్రేమిస్తాడు. ఆయన చేత ప్రేమించబడే ప్రతి వారు కూడా వారికి ప్రతిగా మనుషులను అప్పగిస్తాడు. నీ ప్రాణమునకు ప్రతిగా జనములను అప్పగించుచున్నాను. ఒక నీతిమంతుని కోసమై అనేక మంది ఎన్నో రకాల త్యాగాలు చేస్తారు. పాపాత్ముల ఆస్తి ఎవరికి ఉంచబడుతుంది? వడ్డీ చేత, దుర్లాభము చేత, అన్యాయముగా, అక్రమంగా డబ్బులు కూడబెట్టేది ఎవరి కోసం అంటే నీతిమంతుల కోసం. హల్లెలూయా! ఆ మనిషి ఎంత తిని తినక కూడబెట్టి వాళ్ళు తెచ్చి విశ్వాసులకి అప్పచెప్తారు. వడ్డీలు, చక్ర వడ్డీలు, మారు వడ్డీలు, కతాయింపులు, 3 రూపాయలు, 5 రూపాయలు, 10 రూపాయలు. కూడబెట్టండి. ఎవరి కోసం కూడబెడుతున్నారు? నీతిమంతుల కోసం. పాపాత్ముల ఆస్తి నీతిమంతులకి భద్రంగా ఉంచబడుతుంది. అందుకే మనం దైవ నీతిని కలిగి ఆ నీతిని అనుసరించి నీతి క్రియలను చేయాలి. మన నీతి క్రియల వలన మనకు ఎటువంటి దేవుడి దగ్గర విలువ లేదు. కానీ యేసు రక్తములో కడగబడిన నీతి వలన ఆ నీతిని కలిగి మనం
నీతి క్రియలు చేస్తే దానికి గొప్ప ఫలితం ఉంది. కనుక ఈ ఆరాధన సమయంలో మనము దయాక్రీటం, దయారసం, దయగలిగిన ఆత్మచేత మనము నింపబడాలి. దయ అనేది లేకపోతే మనుష్యుడు మృగమైపోతాడు. మా వాడికి సైకిల్ చూపిస్తే దాన్ని ఒక నెల కల్లా ధ్వంసం చేస్తాడు. ఏమిరా, ఎవరికన్నా ఏదన్నా అవసరమైతే సైకిల్ ఇవ్వాలి, మళ్ళీ దాన్ని జాగ్రత్త తీసుకోవాలి. కానీ షికారు కొట్టేదానికి అటు ఇటు తిరిగేదానికి సైకిల్ ఏమన్నా బ్రోకరా? దాన్ని కాపాడుకోమని నేను గద్దిస్తాను. అనవసరమైన వాటికి, వ్యర్థమైన వాటికి ఉపయోగిస్తే రేపు అది దూరమైపోతుంది. మన ఇంట్లో ఉండే వస్తువు కూడా ఎడాపెడా విచ్చలవిడిగా క్రమము లేకుండా దాన్ని ఉపయోగించడం మనకు ఇష్టం ఉండదు. దానికి ప్రాణం ఉన్నా లేకపోయినా దాన్ని జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి. కొంతమంది సెల్ ఫోన్లు పైజేబులో పెట్టుకొని ఈ నీళ్ళ దగ్గర వంగుతారు, ఆ నీళ్ళలు పడిపోతుంది. ఒకవేళ డబ్బులు ఉంటే మళ్ళీ కొనుక్కుంటారు. కానీ అట్లా పోగొట్టుకోవడం, కొనుక్కోవడం కాదు. దేన్నైనా కూడా మనము దాన్ని దాచుకోవాలి, భద్రపరచుకోవాలి. పోగొట్టుకోవడము అది మంచి పద్ధతి కాదు. ఈ మందిరంలో మనం ఒక వస్తువు పోగొట్టుకున్నాం. ఈ రోజుకు నేను దాన్ని పోనీ వాళ్ళ ప్రభు దగ్గర అడుగుతూనే ఉన్నాను. ఎవరో ఎత్తుకొని పోయినారు నాయనా, ఎవరో ఎత్తుకొని పోయినారు. నీ ఇంటిలోని వస్తువు లెక్క చూడగా ఏది పోయి ఉండదంటివే. ఆ వాగ్దానం నెరవేర్చమని నేను అడుగుతున్నాను. అది లేదు అన్నప్పుడల్లా నేను ఆ వాక్యాన్ని పలుకుతాను. మగ్దలేని మరియమ్మ ఆ తోటలో యేసు ప్రభువును ఆ సమాధిలో పెట్టినప్పుడు ఆదివారము ఉదయకాలంలో తోటమాలి రూపంలో ఉన్న యేసయ్యను అడుగుతుంది, అయ్యా నా ప్రభువుని ఎవరో ఎత్తుకొని పోయినారయ్యా, నీకు తెలిసిందే చెప్పయ్యా అని ఆమె అన్నట్లుగా, అయ్యా దాన్ని ఎవరో ఎత్తుకొని పోయినారయ్యా. కానీ ఒకసారి అది నాకు ఎవరో తెచ్చిపెట్టారు, మా ఇంట్లో తెచ్చిపెట్టారు. మా ఇంట్లో ఎట్లా వచ్చింది ఇది? నాకు ఆశ్చర్యం. ఎవరో ప్రార్థన చేసుకుంటే నాకు అలా కనబడింది ఇది. అవును, ఎవరు పెట్టారు మా ఇంట్లో? నాకు తెలియకుండా ఎవరు పెట్టారు? మొత్తానికి వచ్చింది, దేవునికి స్తోత్రం అనుకున్నాను. దేని కూడా మనం పోగొట్టుకోకూడదు. ఒకసారి ఏమైందంటే మా వాడు వాళ్ళ తాళపు చెవిని బియ్యం వేసి ఇంటికి తాళపు చెవిని పారేసినాడు. వాళ్ళకి కావాలేదు. అప్పుడు నేను, ప్రభువా వీడు ఎక్కడ తాళం వేసి పారేసాడో చూపిమన్నాను. నాకు అది అక్కడ చిక్కుడు తీగలు ఉన్నాయి, దానికి ఏలాడుతున్నట్టుగా ప్రభు నాకు చూపించాడు. వాళ్ళంతా ఎతికారు, అక్కడ చూశారు, ఇక్కడ చూశారు, కానీ అది చిక్కుడు తీగలకు మధ్యలో ఆ తాడు కలిగిన తాళము వేలాడుతూ ఉంది. నేను నేరుగా వెళ్ళి చిక్కుడు చెట్టు ఆ తీగలను చూశాను. అది కొమ్మ చిక్కుడు తీగకు వేలాడుతూ ఉంది. దేవుడు చూడండి, ప్రతి విషయంలో కూడా ఆయన కేర్ తీసుకుంటాడు. మనము కూడా అలాగా కేర్ తీసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. క్రమముగా జాగ్రత్తగా దాన్ని ఉపయోగించాలి, దాన్ని కాపాడుకోవాలి. వస్తువును కాపాడుకునే వాళ్ళు ఎవరైనా
వారి చేతికి ఏమిచ్చినా కూడా దాన్ని కాపాడుకుంటారు. కుర్చీనే చెడాపడా ఎట్లా అంటే ఎట్లా వాడుకునే వ్యక్తి వస్తువులను కానీ మనుషులను కానీ తృణీకారముగా చూస్తాడు. నీతిమంతుడు తన పశువుల ప్రాణమును దయగా చూస్తాడు. సామెతలు 12వ అధ్యాయము. నీతిమంతుడు తన పశువుల ప్రాణమును దయతో చూచును. తన అంటే మన వస్తువుని ఎలాగా కాపాడుకుంటామో అది వేరే వారి వస్తువు అయినా అలాగే కాపాడుకోవాలన్నా వాళ్ళదని దుంపనాశనం చేయాలన్నా. మాది కాదులే బండి అని కొంతమంది ఏం బాగా ఉన్నోళ్ళే వీడు తిప్పు గేరు మార్సు ఉన్నకాడికి పట్టుకో అంటారు. ఎగిరి ఏది స్పీడ్ బ్రేకర్ ఎగిరిస్తే ఏం లేవు ఉన్నోళ్ళే అంటే వాళ్ళ బండి అయితే ఒక రకం, వేరే వాళ్ళ బండి అయితే ఇది కూడా వాక్యమేనా అన్న? ఇంకా వాక్యం కాకపోతే ఏందమ్మా? జీవితం కదా ఇది. మతము కాదు ఇది, మార్గం. ఇక్కడ మనం ఏమి వింటామో ఇంటికి పోయి దాన్ని మన ఆచరణలో పెట్టాలి. కొంతమంది వేరే వాళ్ళకి ఏమంటారు, పోటీలకు వెళ్తారు. ఈమె వాళ్ళకు వెళ్ళింటుంది, ఈమె పని ఎప్పుడైతే రసాబస ఏం హుషారుగా తిరుగుతుంటుందో, వేరే వాళ్ళకి పోతే ఉసూరం అంటూ పోతుంటుంది. ఏమ్మా అంత స్వార్థం ఎందుకు? అమ్మా దేవుణ్ణి నమ్ముకునే ఏమంటమ్మా, ఏది నమ్ముకుంటే మరి ఏది కనబడలేదే. సారాయి తాగితే వాళ్ళ దగ్గర వాసన రాదమ్మా? మరి దేవుని నమ్ముకుంటే నీ దగ్గర దేవుని వాసన రాలేదే. ప్రియమైన సహోదరులారా, మన వస్తువును ఎలాగా మనం చూసుకుంటామో అలాగే ఇతరులకు చెందిన వాటిని కూడా మనం అలాగే చూసుకోవాలి. స్వార్థం అనే మాట చాలా విషపూరితమైనది. స్వార్థముగా ప్రవర్తించే వాళ్ళని చూస్తే నాకు అలర్జీ, చాలా ఆవేశం వస్తుంది వాళ్ళని చూస్తే. అటువంటి వాళ్ళని ఎంత స్వార్థమో. స్వార్థప్రియులు దేవుని రాజ్యానికి చేరలేరు. దేవుని ప్రేమ సొంత ప్రయోజనాన్ని ఎన్నడూ కోరుకొనదు. ఆమేన్, హల్లెలూయా. ఆయన నరులని జంతువులను రక్షిస్తాడు. చాలా రోజుల కిందట నేను మందిరంలో 2 పావురాలు పెంచాను. ఇక్కడ కాదులేండి, అక్కడ 15 ఏళ్ళ కిందటి మాట. బాగా వాటికి నేను అలవాటైపోయాను. వాటిని మా ఇంటి దగ్గర ఏడుస్తే అవి మందిరం దగ్గరికి పోతాయి. మందిరం దగ్గర ఏడుస్తే మా ఊరంతా రౌండ్ కొట్టి మళ్ళీ మందిరం దగ్గరికి వస్తాయి. చక్కటి జంట. నేను వాటిని బాగా ప్రేమించాను, బాగా చూసుకున్నాను కూడా. వాటికి శనక్కాయ పప్పులు వేసాను, ఎప్పుడు చేతిలో పెట్టుకొని తినిపించేవాడిని. ఒకరోజు ఏమైందంటే
పని నిమిత్తమై నేను తిరుపతికి వెళ్తే అప్పుడు అవి గుడ్లు పెట్టి బాగా పిల్లలు లేపే సమయం అది, రేపో మరునాడు. ఆ సమయంలో నేను తిరుపతికి వెళ్ళాను. ఇంకా వచ్చేసరికి పిల్లలు ఉంటాయి, ఇంకా బాగా వృద్ధి అవుతుంది అనుకున్నాను. దాన్ని సరిగా చూసుకోవాలి లేక ఆ పిల్లలకి చీమలు పట్టాయి. చీమలు పట్టి ఆ జంట పావురాలు ఎటు పోయినాయి. నేను వచ్చి చూస్తే ఆ గూడు ఆ పిల్లలు చచ్చిపోయి ఎర్రచీమలు పట్టినాయి. చాలా బాధలు వేసింది. దాని కోసం బావులన్నీ ఎతికాను, ఎక్కడ ఎతికినా కనపడలేదు. ఇప్పుడు ఎక్కడైనా ఆ పావురం కనపడితే నాకు అదే గుర్తుకొస్తుంది. చూడండి, మరి మన మనస్సు అలా ఉండాలి, దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. జాగ్రత్తగా కాపాడుకునేవారు లేకపోతే ఎన్నో వస్తువులు, ఎన్నో ప్రాణులు నాశనమైపోతాయి, నష్టమైపోతాయి, కనుమరుగైపోతాయి. నీతిమంతుడు తన పశువుల ప్రాణాన్ని చూచినట్లుగానే, దయతో చూచినట్లుగానే సమస్త పశువులను చూస్తాడు. మీ దగ్గర ఉన్న వస్తువు, అలాగే మీ దగ్గర ఉన్న ప్రాణి, అది కుక్క కానీ, గేదె కానీ, బర్రె కానీ, అలాగే మీ దగ్గర ఉన్న అందుబాటులో ఉన్న మనుషులు కానీ, మీరు ఎవరిని నిర్లక్ష్యం చేయకూడదు. జాగ్రత్తగా వ్యవహరించాలి. ఏ విషయంలో మనము జాగ్రత్తగా వ్యవహరించమో ఆ వస్తువులు, ఆ మనుషులు, ఆ జీవులు మనకు దూరం అయిపోతాయి. నిర్లక్ష్యం పనికిరాదు. ఇంకా చూడండి, ఇక్కడ ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం దేవుడు పశువుల గురించి కూడా మనకి ప్రత్యేకంగా చెబుతున్నాడు. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 13వ వచనంలో, తాను నీ పితరులతో ప్రమాణం చేసిన నిబంధనను నెరవేర్చి నీకు కృప చూపును. ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి నీకిచ్చేదనని నీ పితరులతో ప్రమాణము చేసిన దేశములో నీ గర్భఫలమును, నీ భూఫలమైన నీ సస్యమును, నీ ద్రాక్షరసమును, నీ నూనెను, నీ పశువుల మందలను, నీ గొర్రెల మందలను, మేకల మందలను దీవించును. సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదింపబడతావు. మీలో మగవారికే కానీ ఆడవారికే కానీ గొడ్డుతనముండదు. అంతేనా, నీ పశువులలోనైనా ఉండదు. చప్పట్లు కొట్టండి. ఇక్కడ అన్నిటినీ కలిపినాడు ఆయన. సకల జీవులను ఆయన చేర్చినాడు ఈ వచనాలలో. భూఫలాన్ని, చెట్లను, గర్భఫలాన్ని, ధాన్యమును, పంటను, ద్రాక్షరసాన్ని, నూనెను, పశువుల మందలను, గొర్రెల మందలను, మేకల మందలను నేను ఆశీర్వదిస్తాను. నీవు వృద్ధి పొందుతావు. నేను నిన్ను విస్తరింపజేస్తాను. సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదింపబడతావు. సమస్త జనముల కంటే ఎక్కువగా ఆశీర్వదింపబడతావు.
మీలో మగవారికే కానీ ఆడవారికే కానీ గొడ్డుతనం అనేది ఉండదు అని ఆయన ఆపాడమ్మా. నీ పశువులలోనైనా ఉండదు. అందరూ పలకండి అమ్మా. మీలో మగవారికే కానీ ఆడవారికే కానీ గొడ్డుతనం ఉండదు. అంతేకాకుండా నీ పశువులలోనైనా ఉండదు. నేను మిమ్మల్ని గొడ్డు గొర్రెల్ని గొడ్డు మేకలు కొనుక్కోండి అమ్మా అని చెప్పాను. కొనుక్కున్నా ఎవరన్నా? కొనుక్కోబాకండి. నువ్వు చెప్తాండయ్యా, మేము వినమయ్యా. గొడ్డు గొర్రెలు గొడ్డు మేకలు తక్కువ రేటుకు వస్తాయి. వాటిని కొని ఈ వాక్యాన్ని పట్టుకొని, ప్రభువా నీ పశువుల్లో కూడా గొడ్డుతనం ఉండదంటివే, వీటిని ఆశీర్వదించు అని అనండి. మనం ఏం చేయాలంటే తీరిని తీసుకొని వెళ్ళి ప్రాక్టికల్లో పెట్టాలి. చెప్తుంటారులే, రాస్తుంటారులే, పోయినామా వచ్చినామా అంటే ఏమైనా జరుగుతుందా? ప్రాక్టికల్లో పెట్టాలి. ప్రాక్టికల్లో పెట్టాలి. హల్లెలూయా. దేవుడు చెప్పాడు కదా దీన్ని. ఒకవేళ అన్నాడా అమ్మా? ఒకవేళ అన్నాడా? ఇప్పుడు ఏదో చెప్పినానులే అయ్యా బాబు, ముందు నమ్ముకున్నది వేసాయనే అంటాడు ఆయన. ఏదో పొద్దుపోక చెప్పానులే అంటాడు ఆయన. పొద్దుపోక కాదు, ఆ విధంగా చేసి చూడండి. నేనంటాను, ఇంకా ముందుకు వెళ్తాను. మీ ఇంటి పెరట్లో ఉండే, మీ తోటల్లో ఉండే ఏదైనా మాడి చెట్లు కానీ, నిమ్మ చెట్లు కానీ, ఏదైనా పండ్లు కాసే చెట్లు కానీ గొడ్డుతనం ఉండవని చెబుతున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ చెట్లు కూడా గొడ్డు పోవు. మేము ఒక ఇంట్లో, మా వాళ్ళ ఇంట్లో బాడెక్కున్నాము. అది ఆ నిమ్మ చెట్టు మొలిసి పెరిగి పెద్దయింది. 5 ఏళ్ళైనా కూడా కాయ అనేది లేదు. ఆకులేమో పచ్చగా ఉన్నాయి, పూత లేదు, పిండి లేదు. ఆకులేమో పచ్చగా ఉన్నాయి, బాగా పెరిగింది. 5 ఏళ్ళైనా కూడా ఆ నిమ్మ చెట్టుకి పూత లేదు, పిండి లేదు, కాయ లేదు. మేము ఆ ఇంట్లోకి కొత్తగా దిగాము. మేము ఆ ఇంట్లోకి దిగిన 3 నెలలకే ఆ చెట్టుకి ఏమైందో మాకు తెలియదు. పూత వేసింది, పిండి వేసింది. ఆ సీజన్ ఈ సీజన్ అనకుండా అది కాయలు కాస్తూనే ఉన్నది. నాకు ఆశ్చర్యం అనిపించింది. దేవుడు మాట తప్పడండి. హల్లెలూయా. 5 ఏళ్ళు కాయకపోవడం ఏంటి? కానీ యేసు రక్తంలో కడగబడిన వాళ్ళు ఆ ఇంటిలో నివాసం చేసిన 3 నెలలకే ఆ నిమ్మ చెట్టు పూత పిందెలేసి కాయలు కాసి, మేము అక్కడ ఉన్న ఇంచుమించు ఆ 7 సంవత్సరాలు, 6 సంవత్సరాలు ఆ సీజన్ ఈ సీజన్ అనకుండా అది కాస్తానే ఉంది, పూత వేస్తానే ఉంది, కాయలు రాస్తూనే ఉన్నాయి, పిందెలు కాస్తూనే ఉన్నాయి. దానికి సందుపోలే. కానీ విచిత్రం ఏంటంటే, ఏ రోజైతే మేము ఆ ఇంటిని ఖాళీ చేసామో, ఖాళీ చేసిన 1 నెలకే దాన్ని కూకటి వేలతో పెరిగి కాల్చి పారేసినారు ఆ చెట్టుని. కట్టుకథ కాదు, పురాణం కాదు ఇది. చాలామంది చూసింటారు ప్రత్యక్షంగా మీరు. ఇప్పుడు ఆ చెట్టు లేదు, అక్కడ చెట్టు లేదు. మేము ఉన్నప్పుడే దాని మీద దాడి చేయాలనుకున్నారు. మేము అలా చేయకండి అని చెప్పాం. చెట్టులో ఏముందండి? నిమ్మ చెట్టు ఉంటే ఏమి ఇంటికి ఏమన్నా శాపమా? బుద్ధి మారాలి కానీ చెట్టులో ఏముందండి అని మేము అడ్డుకున్నాం. మేము బయటకు వచ్చాము, వాళ్ళు దాన్ని పెరికేసి కాల్చి పారేశారు.
చూడండి, ఒక నీతిమంతుడు యేసు రక్తంలో కడగబడిన వాళ్ళు ఆ ఇంట్లో ఉన్నందుకు ఆ గొడ్డు చెట్టు ఫలిస్తే ఇంకా మనుషులు బాగుపడరా? వస్తువులు బాగుపడవా? గొర్రెలు బాగుపడవా? మందలు బాగుపడవా? నిర్మాణాలు, బిల్డింగులు, పాడైపోయిన బిల్డింగులు నాకు ఇవ్వండి, 3 ఏళ్ళకి చూడండి దాంట్లో ఎట్లా మారుస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. దక్షిణ కొరియాలో పాలెంగిచు అనే దైవజనుడు ఎక్కడ ఆరాధనకు స్థలము దొరకకపోతే ఏం చేశాడంటే, పాడైపోయిన మిలిటరీ వాళ్ళు వాడుకున్న ఆ టెంటులో ఆరాధన ప్రారంభించాడు. అది పాడైపోయిన టెంటు, దాంట్లో ఆరాధన చేశాడు. పక్కలో సమాధుల దొడ్డి ఉంది. ఎవరు అక్కడికి రారు, ఎవరు దాన్ని కోరుకొనరు. కానీ ఈ దైవజనుడు విశ్వాసంతో సమాధుల దొడ్డి పక్కలో ఉన్న ఆ మిలిటరీ వాళ్ళ గుడారాన్ని వాడుకున్నాడు ఆరాధన మందిరముగా. దేవుడు ఆయన విశ్వాసాన్ని ఘనపరిచాడు. ప్రపంచంలో ఉన్నతమైన మందిరాన్ని ఆయన ద్వారా ఆ రోజుల్లో దరిదాపు 50 ఏళ్ల కిందట దేవుడు ఆయన చేత కట్టించాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనుషులకే కాదు, జంతువులకే కాదు, సమస్త పశు ప్రాణులకే కాదు, ఈ కాయలు కాసే చెట్లు కూడా నీతిమంతుల దృష్టి పడితే బాగైపోతాయి. ఆమేన్, ఆమేన్. అటువంటి కళ్ళతో మనం చూడాలి. దేవుడు ఒక మనిషిని ఎలా బాగు చేయాలని చూస్తాడు. బెతెస్దా కోనేటి దగ్గరికి వచ్చాడు ఆయన. 38 ఏండ్లుగా అక్కడ పక్షవాతంతో పడి ఉన్నాడు ఒక వ్యక్తి. ఎంతోమంది చూసింటారు అతన్ని, కానీ ఆ వ్యక్తిని ఎవరు కూడా సహాయం చేయలేకపోయినారు, ఆ వ్యక్తికి బాగు చేయలేకపోయినారు, ఆ నీటిలో దించలేకపోయినారు. కానీ యేసయ్య చూశాడు. యేసయ్య చూచాడు. స్వస్థపడగోరుచున్నావా నాయనా అని అడిగాడు. యేసయ్య చూచినాడంటే ఆ కళ్ళు ఆ వ్యక్తిని బాగు చేయడానికే. యేసయ్య చూచాడు. వ్యభిచారమందు పట్టుబడిన స్త్రీని చూచాడు. అమ్మా, వారెక్కడా? ఎవరు నిన్ను శిక్షింపలేదా? నేను కూడా శిక్షించను, నువ్వు వెళ్ళి ఇక పాపం చేయొద్దమ్మా అన్నాడు. చేయొద్దమ్మా, పాపం చేయొద్దు. ఆయన చూచినప్పుడు మనుషుల జీవితాలు మారిపోతాయి, బాగుపడతాయి. ఇప్పుడు ఆ కళ్ళు మనలో పెట్టాడు. మనము పాడైపోయిన వాటిని, బాగుపడని వాటిని, గందరగోళంగా ఉన్న పరిస్థితులను బాగు చేసే దృష్టితో మనం చూడాలి. ఇప్పుడు యేసయ్య మన ద్వారా ఈ లోకములో ఆయన కార్యాలను చేయడానికి ఆయన ఆత్మను మనలోనికి పంపాడు. కనుక ప్రియమైన సహోదరులారా, ఈ రోజున మనమందరం కూడా యేసయ్యలాగా చూడాలి. యేసయ్య ఎటువంటి దృష్టితో చూస్తాడో మనము కూడా అటువంటి దృష్టితో మనం చూడాలి. నిమ్మ చెట్టును చూశాను నేను, నిజంగా చెప్తున్నానండి. ఆ నిమ్మ చెట్టు దగ్గరికి వెళ్ళి మోకరించి బాటలో నీళ్ళు తీసుకొని, ప్రభువా 5 ఏళ్ళైంది ప్రభువా, ఈ నిమ్మ చెట్టు ఒక్క కాయ కాలేదయ్యా, దీన్ని బాగు చేయమని నేను ప్రార్థన చేయలేదండి. నేను మోకరించలేదు, నీళ్లు చల్లలేదు ఆ చెట్టు మీద.
అసలు ఆ ఆలోచన నాకు రాలేదు. కంటి చూపు పడదు, కంటి చూపు చాలదు. సైతాన్ను దేవుడు కంటి చూపుతో చంపుతాడంట. ప్రైజ్ ద లార్డ్. అట్లా కళ్ళు చూస్తే చాలు సైతాను విలవిల్లాడిపోతాడు. అరవాల్సిన పనిలే, చూపు ఒకటి చాలు, అట్లా దృష్టి పెడితే చాలు. కొన్ని ఈ భూతద్దం అని ఒకటి ఉంటుంది అద్దం, దాన్ని కనుక సూర్యరశ్మికి అందుబాటులో పెట్టి ఆ ఎండ ఆ అద్దం మీద పడితే కింద పేపర్ పెడితే కొంతసేపటికి ఏమవుతుంది పేపరు? నేను చిన్నప్పుడు స్కూల్ వచ్చేటప్పుడు చేసేవాళ్ళం అలాగా. ఆ ఎండ అద్దం మీద పడితే ఆ అద్దము యొక్క నీడ ప్రకాశం తెల్లటి పేపర్ మీద పడితే ఆ పేపర్ కాలిపోతుంది. విశ్వాసి కూడా అలా ఉండాలి. సమస్యల మీద దృష్టి పెట్టాలి. వాటిని జాగ్రత్తగా దృష్టి పెడితే అవి మన కళ్ళ ముందు కనుమరుగైపోతాయి, కాలిపోతాయి సమస్యలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అలా చూశాను అంతే చెట్టుని. ఆహా, చెప్పారు, ఎవరో చెప్పారు దీనికి పూత లేదు, పెంది లేదు, కాయలు లేవు అన్నారు. ఆహా, అవునా అన్నాను అంతే. ఏమైందో దానికి? అది పూతేసింది, పెందేసింది, ఒకటే కాయలు. నేను పోయినప్పుడల్లా చాలా వందనాలన్నా అంటుంది ఆ చెట్టు. నీలాంటి వాళ్ళు ఉండాలన్నా మాలాంటి వాళ్ళు బాగుపడతారు. మేము వెళ్ళిపోయేటప్పుడు ఆ చెట్టు ఏమన్నా బాధపడిందేమో, నువ్వు లేకపోతే నాకెందుకన్నా ఇక్కడ, నీవు లేకుండా నేనుండలేను. పాపం అది కూడా పూర్తిగా తన రూపమే కోల్పోయింది. మనం చెట్లతో కూడా మాట్లాడగలం. ఎండిపోయిన వాగులు కూడా మనతో మాట్లాడతాయా? మాట్లాడతాయి. నేను బద్వేలుకి వెళ్ళేవాడిని ప్రార్థనకి. అక్కడ చెప్పాను, ఆ కుటుంబంలో ప్రార్థన పెట్టేవాళ్ళని, అక్కడ కొంతమంది కూడుకునేవాళ్ళు, వాళ్ళందరినీ శాంతమ్మ వారిని పోగు చేసేది. అక్కడ చెప్పాను, ఇంచుమించు 10 సంవత్సరాలుగా బద్వేలు చెరువు నీరు లేక ప్రజలు కూలి పనులకు వెళ్ళేదానికి కూడా దొరకక ఎక్కడెక్కడో వెళ్ళిపోతున్నారు పనులకి. నా ఆలోచన ఏంటంటే, ఏ ఊరిలో ఉండేవాళ్ళు ఆ ఊరిలోనే వాళ్ళకు పని దొరకాలి, వలస వెళ్ళకూడదు అనేది నా ఉద్దేశం. దానికోసం మనం ఎంతైనా దేవుడి దగ్గర మనం ప్రయాసపడాలి. ఈ ఊరి వాళ్ళు వేరే ఊళ్ళకి 10 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు వలస వెళ్ళకూడదు పనులు లేవని. మనం ఉండేది ఎందుకండి? ప్రజలకు క్షేమం కలిగించడానికి, ప్రజలు బాగుపడేదానికి, ప్రజలకు మేలు కలగడానికి. మన కళ్ళు కొంతమంది ఏమంటారంటే, అమ్మ వాని కళ్ళు మామూలు కళ్ళు కాదు, పెద్ద షెడ్ కళ్ళు. మా ఇంటి దగ్గర ఒక అమ్మాయి ఉండేది, నల్లగా ఉంటుంది, పందిలాగా ఉంటుంది. మా ఇంట్లో తింటే వాళ్ళ ఇల్లు అట్టు ఉంటుంది. వాళ్ళ ఇంట్లో 5 మంది ఆడపిల్లలు, మగపిల్లలు లేరు. వాళ్ళలో ఒక పాప పందిలాగా ఉంటుంది. కొంతమంది అనేవాళ్ళు, ఆ అమ్మాయి ఎవరైనా భోజనం తినేటప్పుడు చూసిందనుకో వాళ్ళకు మోసెన్సేనంట. ఏమో కానీ నాకు తెలియదు. కానీ ఆ మోషన్స్ ఏమో అది పక్కన పెడితే, కొంతమంది కళ్ళు ఎలా ఉంటాయంటే చెడు కళ్ళు ఉంటాయి. అంటే అర్థమేమనిమ్మా, వాళ్ళు చూస్తే పంట రాదా, ప్రయాణము జరగదా, అదే అర్థము. అర్థమేమని నువ్వే చెప్పుకోయా.
ఏమంటమా? చెడు కన్నులు అంటే ఒకరు బాగుపడితే అయ్యా ఏమంట, ఒకరు బాగుపడితే ఓర్చుకోలేరంట. కడుపులో చల్లగా ఉంటుందా, మంట ఉంటుందా? మంట ఉంటుంది. గ్యాస్ స్టవ్లు వస్తుంది, జాగ్రత్త. పక్కింటి వాళ్ళకి ఉద్యోగం వచ్చింది అనుకోండి, పిల్లోడికి, మీ పిల్లోడు వాళ్ళ పిల్లోడు ఇద్దరు ఒకటే క్లాసు చిన్నప్పటి నుండి, ఆ పిల్లోడికి ఉద్యోగం వచ్చింది. ఈ పక్కింటి ఆమె వాళ్ళ పిల్లల్ని చూసుకొని శాపనార్థాలు పెట్టాలన్నా పెట్టకూడదు. మా పిల్లోనికి రాకపోయినా పర్వాలేదు, ఆ పిల్లోనికి వచ్చింది చాలు. ఆ చల్లని కడుపును దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆ కండ్లను, చల్లని కండ్లని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆయన అంటాడు, పొరుగింటి పిల్లోడి కంటే మీ పిల్లోడికి ఇంకా మంచి ఉద్యోగం వస్తుందమ్మా. ఎందుకుమా? అన్నిటికీ ప్రశ్నలు వేసుకోవాలా, జవాబులు కూడా చెప్పుకోవాలి. ఏందనుకున్నారు జీవితం అంటే? ఇస్కారి యూదాకు ఎప్పుడన్నా ప్రశ్న వచ్చిందా? ప్రభుని ఏమన్నా అడిగాడా? సందేహం అడగలేదా? ఇంత 1,50,000 పెట్టి ఈ అత్తరుగుడ్డి పగలగొట్టి మీ తల మీద పోసి వేస్ట్ చేసేది కంటే డబ్బులు కానుక పెట్టలేయచ్చు కదా, బీదలకి ఇవ్వచ్చు కదా అన్నాడు. ఆడికి ఎప్పుడు డబ్బు కళ్ళు, వాని కళ్ళల్లో ఎప్పుడు డబ్బులే. బాబు కిందికి దిగు నాయనా, ఎప్పుడు కూడా డబ్బులు. దాంతోనే పోయినాడు ఊరేసుకొని ఆ మనిషి. తనకు డబ్బు పిచ్చి ఉంది కాబట్టి ఆ డబ్బుల మీద ప్రశ్న అడిగినాడు. మనకు కూడా ప్రతి దానికి ప్రశ్న వేసుకోవాలి, జవాబు పొందుకోవాలి. ఈ విధంగా ప్రశ్న జవాబు ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళకు అన్నీ వాళ్ళు గ్రహిస్తారు. ఎవరు వారికి చెప్పాల్సిన అవసరం లేదు. దేవుని చేత అభిషేకం పొందిన వారికి ఎవరు వివేచన చెప్పాల్సిన అవసరం లేదు. కనుక ప్రియమైన సహోదరులారా, మత్సరం అనేది దేవుని నీతి లేని వారికి కలిగి ఉంటారు. కానీ నీతిమంతుడు దయతో చూస్తాడు. మామూలుగా మానవ బలహీనత ఏంటంటే, ఎదుటి వాళ్ళు బాగుపడుతుంటే ఒకప్పుడు కాకపోయినా ఒకప్పుడైనా ఒక చేదు స్వభావం అనేది వస్తుంది. కానీ దాన్ని దేవుని ఆత్మచేత చంపివేయాలి. మంచిదే, వారు బాగుపడటమే మాకు సంతోషం అనాలి, కడుపు నిండా అనాలి, మనస్ఫూర్తిగా అనాలి. హల్లెలూయా. ఈ రోజున ఆరాధనలో ప్రభువు మనకు అటువంటి బాగు చేసే కళ్ళని, నేత్రాలని, దృష్టిని మనకు ఆయన ఇచ్చినాడు. అందరూ కూడా ప్రభు అన్నాడు, కంటికి ఏమైనా లోపం ఉందేమో నా దగ్గర కాటుక కొనుక్కో అన్నాడు ప్రకటన గ్రంథంలో. స్త్రీలు కాటుక ఎందుకు పెట్టుకుంటారు? ఎందుకు పెట్టుకుంటారమ్మా? మరకలు పడితే కాటికి పెట్టుకున్న వాళ్ళకి కన్నుగుడ్లు స్పష్టంగా కనబడుతుంటాయి.
నాకు తెలియదండి, నాకు బైబిల్ చెప్పింది. కళ్ళకి కాటుకు పెట్టుకొని కన్నుగుడ్లను గొప్పగా చేసుకున్నావే అని అంటాడు ఆయన. కాటుకు పెట్టుకుంటే దృష్టి కూడా పైన కింద నల్లగా ఉండటం వలన కంటి చూపు కూడా చక్కగా క్రమముగా ఉంటుంది. ప్రకటన గ్రంథంలో మనం ఈ వాక్యాన్ని చూడాలి. సంఘాలకు చెబుతాడు ఆయన, నిన్ను చూచే కన్నులు నాకు ఇమ్మయ్యా, నిన్ను చేరే పాదాలు ఇమ్ము యేసయ్యా. పాట సరిపోతుందా? ఎంత అబద్ధం మా పాడతారు. ఏమనాలో వెళ్ళని, నిన్ను చూచే కన్నులు ఇమ్ము యేసయ్య అంటారు. ఇంటికి పోయి ఏ కళ్ళతో చూస్తారు? మరి అబద్ధమా నిజమా అది? ఇప్పుడు నేను చెప్తున్నానండి, మాట చెప్తున్నాను. ఇక్కడ చెప్పిన దానికి వేరుగా నేను జీవిస్తే నేను ఏమైపోతాను? అబద్ధ బోధకుని అయిపోను. మరి పాట ఇక్కడ వాడి దానికి వేరుగా జీవిస్తే వాళ్ళని ఏమనాలి? అబద్ధ పాఠకుడు, గాయకుడు అనాలా లేదా? పాటైనా మాటైనా ఎలా ఉండాలి? చెప్పిందే చేయాలి, చేసిందే చెప్పాలి. పాటే కదా. పండగలకి కొంతమంది ఎలా ఉంటారంటే, బాధపడబాకండి, సరి చేసుకోండి. నేను మిమ్మల్ని బాధ పెట్టడానికి నేను ఇక్కడ నిలబడి లేను. పండగలకి కార్యక్రమాలకి కొత్త బట్టలు తీసుకున్నట్టుగా కొంతమంది పాటలు నేర్చుకొని పాడుకుంటారు, కానీ జీవితంలో కనబడదు. నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉండదో ఆ మనిషిలో కూడా ఆ పాట ఉంటుందా? ఉండదు. నన్నేమనుకోవకండి. హల్లెలూయా. ఒక పాట పాడామంటే ఆ మనిషి పాడుతున్నాడంటే ఆ మనిషిలో ఆ పాట కనబడాలి ప్రత్యక్షంగా. ప్రైజ్ ది లార్డ్. నీవు లేకుండా నేనుండలేను, నాకున్నవన్నీ నీవే యేసయ్యా. వా, ఏం పాట పాడు, ఏం రాగం భలే ఉంది ఆయనకు రాగం. బాలు పాడాడు. చెప్పండి చెప్పండి. ఇంటికి పోయిన తర్వాత ఏదైనా ఒక వస్తువు పోయి ఉంటుంది. ఒక బాండు కాగితం పోయింది, ఒక 10,000 బాండు కాగితం. ఏమో బాండు కాగితమే పోయింది, ఇంకా నేను ఎట్లా బతికేది, ఎట్లా నేను జీవించేది? అరే బాయ్, ఏం పాట పాడావు ఇక్కడ ఏం మాట్లాడుతున్నావు? నిన్ను బతికించేది బాండు కాగితమా? యేసు ప్రభువా, ఏం పాట ఉత్తరే, అది పోతే ఏమే నువ్వు బతకలేవా? బతుకు తెరువు లేదా? కొంతమంది పని చేసే చోట దేవుని వాక్యానికి విరోధంగా చేయాల్సి వచ్చినప్పుడు ఈ పని పోతే నాకు బతుకు తెరువు లేదే అని బాధపడతారు. ఖరాఖండిగా చెప్పాలి, అయ్యా నేను దేవునికి భయపడేవాడును, ఆయన వాక్యానికి విరోధంగా నేను చేయలేను. అయితే నీకు పని కట్టు అంటారా? మీ ఇష్టం. నన్ను మీరు బెదిరిస్తే నేను వాక్యానికి విరోధంగా బ్రతకలేను. ఈ పని లేకపోతే నేను బ్రతకలేను అనే సిద్ధాంతం కాదు నాది. యేసుక్రీస్తు లేకపోతే నేను బ్రతకలేను.
ఆ పునాది మీద నేను నడుస్తున్నాను, అంతేగాని నువ్వు పని ఇస్తావో ఇవ్వవో నాకు అనవసరం. నేను నా ప్రభువు కోసం నిలిచి ఉంటే ఇటువంటి పనులు వందల కొలది నా ముందుకు వస్తాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అది అబ్బా, ఈ మనిషి పాట పాడాడు, పని దగ్గర నిలిచాడు. ఇది జీవితం. ఇక్కడ ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయం 18వ వచనం, నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. నేను ప్రేమించు వారినందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక ఆసక్తి కలిగి నీవు మారు మనస్సు పొందు. ఆయన ప్రేమించే వారిని ఆయన ఏం చేస్తాడమ్మా? తప్పు చేసినా పర్వాలేదులే అంటాడా? తప్పు చేసిన పర్వాలేదులే నాయనా, నేను నీకోసం రక్తం కాచినాను అయితే మళ్ళీ అంటాడా? తీసి అంటుకుంటాడు. నన్ను కూడా చాలాసార్లు అంటుకున్నాడు. అంటుకునే ఇటు చెప్పేది, నో మొలాజ్ షుడ్ బి యూజ్డ్. మొలాజ్ అనేది ఉండదు ఆయనకు పాప విషయంలో. ఆయన ప్రేమించే వారిని మరీ సూక్ష్మంగా చూస్తాడు, వాళ్ళని భూతద్దం పెట్టి చూస్తాడు. ఎక్కడ తేడాలు వచ్చినా పెట్టిమని మెరుపుతాడు. నేను ప్రేమించి వారందరినీ గద్దించి శిక్షించుచున్నాను కనుక నీవు ఆసక్తి కలిగి మారు మనస్సు పొందు. బద్ధకంగా ఉన్నావా? తలుపు మూయబడుతుంది, తెరవబడదు. ప్రియమైన సహోదరులారా, మన మనోనేత్రాలు సంపూర్ణముగా తెరవబడాలి. యేసయ్య కళ్ళతో మనము పరిస్థితులను చూడాలి. ఈ తర్జుమాలో ఈ మాట ఇలా ఉందండి. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 18వ వచనంలో, నా నుండి కాటుకను కూడా కొనుక్కొని నీ కళ్ళకు పెట్టుకో, అప్పుడు చూడగలుగుతావు. స్త్రీలు ముఖ్యంగా ఇతర దేశాల్లో మరి కాటుక వాడతారో తెలియదు, మన ఇండియాలో కాటుక వాడతారు. కొంతమంది దాన్ని కూడా అదొక మత సిద్ధాంతముగా, నేరముగా భావించే వాళ్ళు ఉన్నారు. కానీ దేవుడు కాటుకను కూడా వాడుకున్నాడు. నీ కళ్ళకి సరైన దృష్టి అనగా బాగుపరచాలనే దృష్టి నీకు లేదేమో, నా దగ్గర కాటుకను కొనుక్కోమని చెబుతున్నాడు. అందుకే వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు తిప్పివేయి ప్రభువా అని దావీదు మహారాజు అంటాడు. మనం దేన్నైనా, అయ్యా ఈ విషయాన్ని మీరు ఎలా చూస్తారో అదే దృష్టి నాకు దయచేయమని మనం ప్రభువును వేడుకోవాలి. దేవునికి స్తోత్రం. కనుక ప్రియమైన సహోదరులారా, సమయం ఇప్పటికే ఎక్కువైంది. ఒకే విషయం నేను చెప్పాను. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.